ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఈ పరిణామాలన్నింటి మీద మీ వ్యాఖ్య ఏమిటి? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి వైఖరి మనందరికీ తెలిసిందే. గుంజేతి కంకణానికి అర్థం ఎందుకని చెప్పినట్టుగా ఆయన అంటే గతంలో ఎటువంటి స్ట్రాటజీస్ అమలు చేశారో వాటినే కొనసాగిస్తున్నారు. అయితే ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ మోసపోతున్నారేమో అనిపిస్తుందండి. ఆయన ఈ తాజా పాలన కూడా విధ్వంసాలు ఉద్వాసనతో ప్రారంభమైంది. విధ్వంసం అంటే మీకు వైసీపీ కార్యాలయాన్ని మోసం చేయటం, అది కోర్టులో అది వాళ్ళు చట్ట ప్రకారం చేయమని చెప్పన్నారు. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి అప్పటికి తెల్లవారుజామున బుల్డోజర్లు తీసుకొచ్చి వాటిని పూర్తిగా నిలబట్టం చేశారు. ఆ తర్వాత మీకు 26/6/2024 వారు చేసిన ఒక ఉద్వాసనలు ఏంటంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు కొన్ని వందల మంది ఉన్నారండి. అంటే వారికి అనుభవం ఉందని చెప్పి వారిని ఈ ఆయా శాఖల్లో కొనసాగిస్తున్న తరుణంలో వారందరినీ కూడా రాజీనామా చేయమని చెప్పి ఆదేశించారు. ఇది పెద్దగా వార్తలకు రాలేదు. అది అంటే అట్లాగా కృష్ణరాజు గారు, అట్లా అది సహజంగానే ప్రభుత్వాలు మారినప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం పెద్దగా ఆక్షేపించనక్కర్లేదేమో. బట్ ఒకటి మీరు అన్నట్టు విధ్వంసం అంటే కొన్ని వందల ఇళ్ళ మీద దాడులు చేసి విధ్వంసం చేశారు కదా ప్రజల ప్రైవేట్ ఆస్తుల మీద కూడా. మరి నేటదేనంటే ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మార్చుకోవచ్చు, కానీ వారు సేవా రంగంలో ఉన్నారు అంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని తిరిగి తీసుకున్నారు అంటే అక్కడ షార్టేజ్ ఉండటం వల్ల ఇలాంటి వారి అవసరం ఉండటం వల్ల ఏదో కారణం ఉంటుంది కదండి. వారిని ఎవరిని ఉచితంగా తీసుకోరు కదా, వారిని ఎన్మాస్ గా తీసేశారు. దాని గురించి ఈనాడు కానీ ఏబిఎన్ రోజు కానీ ఎవరో దాన్ని ప్రస్తావించరు. సరే, అది పక్కన పెడితే మీకు ఈ వాలంటీర్లకు సంబంధించి మీరు మనం అనుకున్నట్టు 10,000 రూపాయలు ఇవ్వలేదు, ఉగాదికి తీపి కబురని చెప్పి అన్నాడు ఆయన. వారికి ఏదో మేలు చేస్తామని చెప్పి 50,000 నుంచి 1,00,000 వరకు కూడా ఇంటి దగ్గర కూర్చుంటే మీకు వచ్చేలా చేస్తామని చెప్పి అన్నాడు ఆయన. ఇంత చేసి మళ్ళీ ఏంటంటే ఈ రోజున వారికి అసలు ఇటువంటి కీలకమైన పాయింట్ చెప్పారు. ఏంటి, ఇంటి దగ్గరే కూర్చుంటే నెలకు 50,000 వచ్చేదాన్ని చేస్తాన్నారు కదా, చేస్తామని చెప్పి ఆయన చెప్పిందండి. మీరు ఇచ్చిన ఆ క్లిప్పింగ్ లో కొనసాగింపు అదేనండి. అది కరెక్ట్. అది చేయబడిపోయాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేవలం తన అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టి అనుచితమైన ఉచితాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలుగానే మళ్ళీ వాటిని కూడా మర్చిపోయే తత్వం మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ సార్, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు దాదాపు 98,000 మందిని వాలంటీర్లని వాళ్ళని రిజైన్ చేయించారని చెప్పి అంటున్నారండి, బలవంతంగానో లేదా ఇంకా రకరకాల కారణాలతో. కానీ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నెల మీకు జూన్ 15 వరకు కూడా 98,549 మంది వాలంటీర్లు రిజైన్ చేస్తే జూన్ 15 నుంచి 22 వరకు అంటే ఈ 1 వీక్ లో మళ్ళీ ఒక 10,000 మంది రాజీనామా చేశారు. అంటే మరి ఈ 10,000 మందిని ఎవరు ప్రలోభ పెట్టారు? ఈ 10,000 మందిని ఎవరు బలవంతం చేశారు? అసలు వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? అంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఖచ్చితంగానండి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించదని చెప్పి వారందరూ కూడా వేరే ఆల్టర్నేటివ్ చూసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో యువత తమ భ్రమలు వీడిపోయి ఈ ప్రభుత్వంలో మనకు ఉపయోగం లేదని చెప్పి వారు రాజీనామా చేసినట్టుగా కనిపిస్తోంది కేసీఆర్ గారు. అంటే అదేనా భయపడి అక్కడ లోకల్ లీడర్స్ మా వాళ్ళని పెట్టుకోవాలి, మీరు తప్పుకోండి అని కూడా చేసి ఉండొచ్చుగా, భయపెట్టి ఉండొచ్చుగా. అది కూడా జరిగి ఉండవచ్చండి. ఏది ఏమిటో ఈ 1 వీక్ లో దాదాపు 10,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. ఈ ప్రభుత్వం మీద భయంతోనో లేకపోతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో చేశారు. కాబట్టి ఏంటంటే గతంలో చేసిన రాజీనామాలకి వాళ్ళు ఇచ్చిన అభియోగాలకి సంబంధం లేదని చెప్పి ఈ రాజీనామాలు తేడాదలం చేస్తున్నాయి. మూడోది ఏంటంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల వాటిలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పి అన్నారండి. ఇక్కడ కూడా ఏంటంటే గతంలో మీకు ప్రతి 24 నుంచి 25 మంది ఈ పెన్షన్దారులకు ఒక వాలంటీర్ వెళ్ళి ఒక రోజు ఇచ్చేవాడు. ఇప్పుడు ఇదే సిబ్బంది అంటే ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా 50 మందికి వారు పంపిణీ చేయాలి ఒక రోజులో. అది సాధ్యం అవుతుందా? రెండోది, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి లెథర్జీ ఉంటుంది, వాడు లీవ్లు పెట్టచ్చు, ఆలస్యం చేయొచ్చు,
వారిని ఎవరు ఏమి చేయలేని ఒక పరిస్థితి ఉంటుంది. అంటే అదే ఇంకోటి కూడా వాళ్ళకి ఉంటది కదా, మా ఉద్యోగం అది కాదు కదా. ఇప్పుడు ఇదివరకు ఎక్కడన్నా ఒక చోట ఎక్కడో టీచర్ని ఎక్కడో ఏదో పెట్టారని ఇంకే ఉంది, అట్లా వాడారు ఇట్లా వాడారని విమర్శ చేశారు కదా. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు అంటే వాళ్ళు అక్కడ ఆఫీస్లో కూర్చుని పనులు చేయాలి. ఇప్పుడు వాళ్ళని కింద డీప్రమోట్ చేసినట్లే కదా, వాలంటీర్ స్థాయికి తీసుకొచ్చినట్లే కదా. ఖచ్చితంగా వీరందరూ కూడా ఎదురు తిరుగుతారు. వీరందరూ కూడా సహాయ నిరాకరణ చేస్తారు. ఇది మా పని కాదని చెప్పి అంటారు, మా వర్క్ లో లేదని చెప్పి అంటారు. ఇవన్నీ కూడా అనాలోచితంగా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ హేరోనెస్ అయితే ఏదైతే ఉందో అది తొందరలోనే ఎక్స్పోజ్ కాబోతుంది. ఈ ప్రజలు దానిని కూడా భరించవలసి వస్తుంది. ఈ మిస్ఫుల్ కి సంబంధించిన ఫలితాలు ఏమి ఉంటాయో అవన్నీ కూడా వారు ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్.